సండే రోజు ముక్కలేనిదే ముద్ద దిగని నా పిల్లలు ఈ సండే మాత్రం చాలా వెరైటీగా ఒక స్పెషల్ కర్రీ వండు మమ్మీ అని అడిగినరు. ఈ కర్రీ మా పిల్లలు సండే రోజు తినేంత స్పెషల్ అని నేను ఊహించలేదు. అసలు కర్రీని చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. ఇంతకీ ఈ కర్రీ ఎంతమందికి తెలుసు, ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఇన్ని రోజులు ఈ పచ్చికందుల కర్రీ మా చెర్రీ బాబుకి తప్ప మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం అనే విషయం తెలుసు, కానీ మా చెర్రీకి కూడా ఇష్టం అనే విషయం ఇప్పుడే తెలిసింది. మమ్మీ ఈ కర్రీ మటన్ లా ఉంటది అనే మాట వాడి నోటి నుండి విన్నా నేనైతే షాక్ అయినా. అసలు ఈ కర్రీ వండుకోవడం తినడం ఈజీయే, కానీ వండడానికంటే ముందే ఒక పెద్ద టాస్క్ ఉంటది. అదే కందికాయల నుండి కందుల్ని తీయడం. ఇంతకీ ఈ పచ్చి కందుల కర్రీ నా స్టైల్లో ఎలా వండుతానో చూసేయండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి కడిగిన కందుల్ని వేసుకోవాలి. 5 to 10 మినిట్స్ ఆయిల్ లోనే కందుల్ని ఉడికించిన తర్వాత టమాటా వేసి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కి సరిపడా. టమాటా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కారం వేసుకోవాలి. 5 to 10 మినిట్స్ కారం మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకుంటే చికెన్ మటన్ ని తలపించే పచ్చి కందుల కర్రీ రెడీ అయిపోయినట్టే.